పోలీసులకు ఇచ్చేదంతా తప్పుడు ఫిర్యాదులే. ఈజీ మనీ ముసుగులో ఆ దివ్యాంగుడు వేషాలే వేరయ్యా. వివరాల్లోకి వెళితే ఓజిలి మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు దాసరపల్లి వెంకటనారాయణ అసత్య ఆరోపణలతో కూడిన ఫిర్యాదులు, ఎస్సీ ఎస్టీ కేసులను ఆసరాగా తీసుకుని పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు అందజేస్తూ పోలీసులను తప్పుదోవ పట్టించడం, అదే ముసుగులో బర్రెలు, గొర్రెలు, మేకలు దొంగతనాలు చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతూ సొంత రక్త సంబంధికులైన అన్నాదమ్ములతోనే తేడా లేకుండా కేసులు పెట్టి పెండ్రెడ్డిపల్లి, పిగిలం, కాంకోరు, సైదాపురం పలు గ్రామాల ప్రజలను మానసికంగా క్షోభకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని, అతన్ని ఎలక్ట్రిసిటీ బిల్లు అడిగినా, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదని ప్రశ్నించినా మహిళలపై తప్పుడు కేసులు పెట్టడం, ఇలాంటి మరెన్నో వందల కేసులు పెడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసి గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాడని, ఆ దివ్యాంగుడు నిత్యం మద్యం మత్తులో ఉంటూ పైసల కోసమే పోలీసులకు అసత్య ఫిర్యాదులు అందజేస్తూ 500 గాని 1000 రూపాయలు గాని ముట్ట చెబితే చాలు ఫిర్యాదు విత్డ్రా చేసుకోవడమే అతని నైజమని, తన సొంత పొలాలను సొమ్ములకు అమ్ముకోవడమే కాకుండా తిరిగి అమ్ముకున్న పొలాల్లో ప్రవేశించి నిమ్మ, మిరుపు చెట్లను వాళ్ల ముఠాతో నరికించడం, డబ్బులు డిమాండ్ చేస్తూ ఆ దివ్యాంగుడు దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, అన్యాయంగా అక్రమాలకు పాల్పడుతున్న దివ్యాంగుడు దాసరపల్లి వెంకటరమణకు అతని భార్య వెంకటరమణమ్మ, డి వెంకటేశు, వి అనిల్, సిహెచ్ వెంకటేష్, పి సంతోష్ అనే వ్యక్తులు దివ్యాంగులకు ముఖ్య అనుచరులుగా దర్జాగా దొంగతనాలు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, వీళ్లే ఒక ముఠాగా ఏర్పడి ప్రజలపై తప్పుడు కేసులు పెడుతూ మరింత భయాందోళనకు గురిచేస్తుండటంతో ఆదివారం రోజున సంబంధిత గ్రామాల ప్రజలు మమేకమై వెంకటగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి బాధితుల గోడును సీఐ ఏవి రమణకి తెలియజేయడంతో ఆందోళన పడుతున్న ప్రజలను గ్రహించిన సీఐ సానుకూలంగా స్పందించి సమగ్ర విచారణ చేసి తప్పుడు కేసుల నుండి మిమ్మల్ని కాపాడుతానని సీఐ బాధితులకు హామీ ఇచ్చారు. ఏం లేదు, వాడికి ఎప్పుడు తాగినాడంటే ఆ బుద్ధి పోసుకోవడమా కేసు పెట్టడం, ఒక నెల ఉన్నామే పక్కన మొన్న వాయిదాలు పోయితే ఎంతమంది 7 మంది ఏం రైట్లో ఫ్యామిలీస్లో పోతున్నారు సార్, కేసులో ఫ్యామిలీస్లో పోతున్నా అందుకని కొన్ని వాయిదా పెట్టినారు, కొన్ని తేడా పెట్టారు సీరియస్. అందులో ఇద్దరు ఎక్కలాంగలే భయ అక్కడ కాదు తీసుకుని పోతుందా ఓల్దే సిల్కోట ఉంటున్నారు. మేము విని చెప్పినా కూడా మా దగ్గర అసలు సిల్పట్లేదు. ఓజిలి మండలం మేము ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు బాలాయపల్లి మండలంలో